మద్యం కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఏపీ ప్రభుత్వ మాజీ ఐటీ సలహాదారు రాజు కేసిరెడ్డి సంచలన ఆడియో విడుదల చేశారు. న్యాయస్థానంలో తాను ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశానని, న్యాయవాదుల సూచనలకు అనుగుణంగా తాను వ్యవహరిస్తానని తెలిపారు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలపై కూడా రాజు కేసిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. మద్యం కేసులో తనపై వస్తున్న తప్పుడు ఆరోపణలపై కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీ ఆఫీసులో ఇచ్చిన స్క్రిప్ట్ ఆధారంగా ఎల్లో మీడియా తప్పుడు వార్తలు రాస్తోందని ఆయన అన్నారు. మద్యం కేసును విచారిస్తున్న సిట్ అధికారులు ఈ కేసులో విచారణకు రావాలని గతంలో రాజ్ కేసిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఇంకోవైపు రాజ్ కేసిరెడ్డి సిట్ ఇచ్చిన నోటీసులపై కోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఇంకా రాజ్ కేసిరెడ్డిని ఎలాంటి విచారణ కూడా సిట్ జరపలేదు. కానీ ఎల్లో మీడియా ఇష్టానుసారంగా రాజ్ కేసిరెడ్డి పైన ఈ కేసు విషయంలో దుష్ప్రచారం చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై రాజ్ కేసిరెడ్డి ఓ ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. తనపై మద్యం కేసుకు సంబంధించి జరుగుతున్న ప్రచారం అంతా అవాస్తవమన్నారు. తనకు మార్చి నెలాఖరున సిట్ నోటీసులు జారీ చేసిందన్నారు. తాను లేనప్పుడు తన ఆఫీసులో తల్లికి నోటీసు ఇచ్చారని పేర్కొన్నారు. తనకు నోటీసులు ఇచ్చిన 24 గంటల్లోనే స్పందించి సిట్ కి సమాధానమిచ్చానన్నారు. తనను ఎందుకు రమ్మంటున్నారని, అసలు ఈ కేసులో తనను పిలవడానికి కారణం ఏంటి, ఏదైనా సంబంధిత సమాచారం కానీ, డాక్యుమెంట్లు కానీ, స్టేట్మెంట్లు కానీ ఉన్నాయా అని ప్రశ్నించానని తెలిపారు. అయితే మళ్లీ రెండోసారి కూడా తనకు సిట్ విచారణకు వెంటనే రావాలని నోటీస్ ఇచ్చిందని ఆడియోలో చెప్పారు. తన లాయర్లను సంప్రదిస్తే సాక్షిగా పిలిచి ఈ కేసులో అరెస్టు చేయడానికి ఇలా వ్యవహరిస్తున్నారని, న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని సూచించారని అన్నారు. ఆ ఈమెయిల్లోనే మళ్ళీ ఈరోజు ఇచ్చి నోటీసు రేపు అటెండ్ అవ్వండి అన్నట్టుగా ఇచ్చారు. అప్పుడు ఐ థింక్ దెన్ ఐ స్టార్టెడ్ కన్సల్టింగ్ మై లాయర్స్ వర్ వెరీ క్లియర్లీ ఏం కమ్యూనికేట్ చేశారంటే, వీళ్ళు మిమ్మల్ని విట్నెస్గా నోటీస్ ఇచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయాలని చూస్తూ ఉన్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు కోర్టులో ప్రొటెక్షన్ తీసుకొని కోర్టులో లీగల్గా మీకున్న ఆప్షన్స్ అన్ని ఎగ్జాస్ట్ చేసిన తర్వాతనే నోటీస్కి అడ్రస్ చేయడం బెటరు అని అన్నారు. సో వాళ్ళు పంపించిన నోటీస్ని ఆల్రెడీ మనం హైకోర్టులో ఛాలెంజ్ చేశాము. హైకోర్టు రీజనబుల్ టైం ఇచ్చి పిలవండి అని చెప్పింది. దాని మీద కూడా మళ్ళీ సుప్రీంకోర్టులో నడుస్తూ ఉంది. అది కాకుండా యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ కూడా పెట్టున్నాము, వేర్ వీ హ్యావ్ క్లియర్లీ టోల్డ్ దట్ ఐ విల్ మోర్ దెన్ విల్లింగ్ టు కోఆపరేట్ విత్ ది ఇన్వెస్టిగేషన్. సో ఇట్స్ జస్ట్ దట్ ఐఎమ్ వెయిటింగ్ టు క్లియర్ ది లీగల్, గెట్ సమ్ లీగల్ క్లారిటీ బిఫోర్ ఐ కెన్ కమ్ దేర్ అండ్ అటెండ్. తాను హైకోర్టులో కూడా ఇప్పటికే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశానని, కోర్టు ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటానని అన్నారు. తాను ఈ కేసులో న్యాయవాదుల సలహాలకు అనుగుణంగా నడుచుకుంటానన్నారు. అలానే సిట్ విచారణకు హాజరైన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా ఈ ఆడియోలో రాజ్ కేసిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. విజయసాయిరెడ్డి చరిత్ర మొత్తం తాను ప్రెస్ మీట్ పెట్టి చెప్తానన్నారు. ఖచ్చితంగా విజయసాయిరెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలు అన్నింటిపైనా మాట్లాడతానని, ఆయన చరిత్ర మొత్తం చెప్తానన్నారు. విజయసాయిరెడ్డి అనే వ్యక్తి నిన్న మాట్లాడిన మాటలు దాని గురించి కౌంటర్ ఇవ్వాలి అనే ఉద్దేశం కూడా ఉండింది. బట్ ఆల్ ఐ వాంట్ టు సే రైట్ నౌ, ఆ మనిషి ఒక బట్టెబాజ్ మనిషి. ఆయన గురించి ప్రస్తుతానికి ఐ డోంట్ వాంట్ టు టాక్ టూ మచ్ అబౌట్ ఇట్, బికాస్ నా ఈ లీగల్ మ్యాటర్స్ అన్నిటికీ అయిన తర్వాత వన్స్ ఐ కమ్ ఐ ఫేస్ ది ఇన్వెస్టిగేషన్, నేను మీడియా ముందు మీడియా మొత్తం అందరినీ పిలుచుకొని ఈ బట్టెబాజ్ మనిషి గురించి మొత్తం ఆయన చరిత్ర అంతా తీసి అందరి ముందు పెడతాను. అబ్సల్యూట్లీ హ్యావ్ నో క్వామ్స్ అబౌట్ ఇట్. అది జరుగుతుంది. అప్పటి వరకు దయచేసి మీడియా మిత్రులు నేను కోరేది ఒకటే, వన్ సైడ్ ఆఫ్ ది స్టోరీ విని మీరు కన్క్లూజన్స్కి రాకండి. ప్లీజ్ వెయిట్ ఫర్ మై సైడ్ ఆఫ్ ది స్టోరీ టు కమ్ అవుట్. ఒకవైపు స్టోరీ విని కథనాలు ప్రసారం చేయొద్దని మీడియాను కోరారు కేసిరెడ్డి. న్యాయస్థానంలో తాను ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశానని, న్యాయవాదుల సూచనలకు అనుగుణంగా తాను వ్యవహరిస్తానని తెలిపారు.